అమ్మ ఈ రోజు తులారాశి వారికి ఎలా ఉండబోతోంది? విద్యార్థులు విద్య కొరకు అధికంగా శ్రమ పడినా కూడా పోటీలలో మంచి ఫలితాలు వచ్చే అవకాశం అనేది కనబడుతుంది. గృహ వాతావరణం అనుకూలిస్తుంది. గృహ సౌఖ్యం కొరకు ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. వృత్తిపరమైన విషయాల కన్నా గృహ సంబంధమైన విషయాల మీద దృష్టి కేటాయించడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అదేవిధంగా నూతన ప్రయత్నాలతో గృహాన్ని చక్కగా మరల్చడానికి, అంటే ఏదన్నా గృహోపకరణాలు కొత్తవి కొనడానికి కానీ, గృహంలో మంచి మార్పులు చేయడానికి కానీ ప్రయత్నాలు చేస్తారు. విద్యార్థులకి హాస్టల్ వసతుల కొరకు ప్రయత్నాలు చేస్తే అది అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతుంది. గృహ మార్పు కొరకు కూడా ప్రయత్నాలు చేసే పరిస్థితులు లాంటివి కనబడుతున్నాయి. అదేవిధంగా పూర్వపు రుణాలు తీర్చడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సామర్థ్యాన్ని పెంపొందించుకుంటారు. వ్యక్తుల సహకారం బాగుంటుంది. అయితే గృహ సౌకర్యాలని పెంపొందించుకోవడానికి అధిక శాతం కృషి చేస్తారు. తల్లి ఆరోగ్యం కూడా అనుకూలంగా ఉంటుంది. వృశ్చిక రాశి. అమ్మ ఈ రోజు వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది? ఆగిన పనులు నిర్వర్తించుకుంటూ సహకారంతో ముందుకు వెళ్ళడానికి చేసే పనులు అనుకూలిస్తాయి. ముఖ్యంగా మీ యొక్క సిబ్బంది సహకారంతో ఆగిన పనులు అనుకూలంగా, మీ సామర్థ్యాన్ని వ్యక్తులు గుర్తించి వారి యొక్క సహకారాన్ని అందించడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. పరాక్రమం పెరుగుతుంది. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. అంతేకాకుండా దగ్గర ప్రయాణాల కొరకు ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ఆశించిన పనులలో విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. సంతాన వర్గం అభివృద్ధి చెందుతూ ముందుకు వెడుతుంది. ఆలోచనలలో అనుకూలతలు అనేవి ఏర్పడతాయి. మంచి ఆలోచనలతో, మంచి నిర్ణయాలతో, పరాక్రమంగా, స్థిర నిర్ణయంతో ఆగిన పనులని పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాల్లో మీ స్నేహితుల యొక్క సహకారం, సోదరి వర్గం సహకారంతో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. పనులు అనుకూలిస్తాయి. ధనస్సు రాశి. అమ్మ ఈ రోజు ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతోంది? ధనస్సు రాశి వారి విషయంలో వాగ్దానాలు నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. కుటుంబ సభ్యులతో మానసిక ప్రశాంతత పెంపొందించుకోవాలి. ఘర్షణాత్మకమైన ఆలోచనల నుంచి దూరంగా ఉండాలి. ఖర్చులని అదుపు చేసుకుంటూ మంచి ప్రణాళికాపరంగా ధనాన్ని ఖర్చు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. కుటుంబానికి సంబంధించిన విషయాల్లోనూ, అదేవిధంగా వాగ్దానాలు నిలబెట్టుకోవడానికి చేసే కార్యక్రమాల్లోనూ ధనానికి సంబంధించిన ఖర్చులు అధికంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మంచి ప్రణాళికతో దాన్ని చక్కగా సాధించుకోగలగాలి. మాట విలువ పెంపొందించుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. వ్యక్తులకి సహకరించడానికి ధనాన్ని ఇవ్వడానికి కూడా ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అదేవిధంగా ఆహార సంబంధమైన విషయాల్లో, ఆలోచనల కొత్త నిర్ణయాలు తీసుకునే విషయాల్లో ధనాన్ని ఖర్చు పెట్టుకునే అవకాశం అనేది కనబడుతోంది.